యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అలాగే 15వ వచనంలో కూడా 15వ వచనంలో కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ మనం గమనించినప్పుడు గొర్రెలకు మంచి కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న అంశం యేసే మంచి కాపరి. నా జీవితంలోని కాపరత్వానికి నా జీవితానికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మీరు అప్పగించుకుని జీవించినట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి అనుభవం తప్పిపోతున్నట్లయితే, అలాంటి అనుభవం గుండా ఎక్కడో దగ్గర మిస్ అవుతున్నట్లయితే ఇదేనన్నా ఇదిగో ప్రభువా, నా జీవితానికి నువ్వు కాపరిగా ఉండి కేవలం ఈరోజు మాత్రమే కాదు ప్రభా, నా జీవితకాలం అంతా నువ్వే నా కాపరిగా ఉండి నడిపించు ప్రభా అని ప్రభు సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకుంటూ ప్రార్థనపూర్వకంగా ఈ మాటలు విందాం. యేసే మంచి కాపరి అనే అంశాన్ని నేను మీతో పంచుకోబోతుండగా ప్రార్థనపూర్వకంగా విందాం. ఇక్కడ మొదటి వచనంలో మనం గమనించినప్పుడు గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడిన ఉన్నాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ గొర్రెల దొడ్డి కనిపిస్తుంది కదా. గొర్రెల దొడ్డి అనేది సంఘానికి గుర్తు. ఇక్కడ మనం ఈ చర్చికి ఎంట్రన్స్ అవుతున్నప్పుడు మనం ఒక్కొక్కరంగా ద్వారం దగ్గర కూడాను యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలు పట్టుకున్నట్టుగా మనం గమనించాం. ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరిని కూడాను గొర్రెల దొడ్డిలో ఒక్కొక్క గొర్రెగా వచ్చాం మనం. అయితే నేను నిజంగా ఆయనకి గొర్రెగా, నిజమైన గొర్రెగా ఉన్నానా అని ఈ దినాన దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 8-9 వచ్చిన మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది కదా. ఏమని? గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారిని అన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడనూ లోపల ప్రవేశించిన ఎడల, నా ద్వారా ఎవడైనా లోపలి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చచ్చు మేత మేయిచుండని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు గొర్రెలు పోవు ద్వారము నేనే అంటున్నాడు. నేనే ద్వారమును అంటున్నాడు. అంటే సంఘంలో నువ్వు చేర్చబడాలన్నా, లేకుంటే గొర్రెల దొడ్డిలో నువ్వు ప్రవేశించాలన్నా, నువ్వు మంచి గొర్రెగా ఉండాలన్నా, ఆ గొర్రెల కాపరి నీకు కాపరిగా ఉండాలన్నా, నువ్వు గొర్రెల ద్వారా గుండా ప్రవేశించవలసిన అవసరం ఉంది. నేనే గొర్రెలకు ద్వారమునైనను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు కదా. గొర్రెలు పోవు ద్వారము యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆయన ద్వారా మనం గొర్రెల దొడ్డిలో ప్రవేశించాలి. అంటే ఆయన ద్వారా మాత్రమే మన రక్షణ అనుభవంలోకి రావాలి. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను, నా ద్వారానే తప్ప తండ్రి ఎదుకు ఎవడును రాడు. అంటే ఆ ద్వారం ద్వారా మాత్రమే మనం గొర్రెల దొడ్డిలో ప్రవేశించాలి, అనగా రక్షణ అనుభవంకి రాగలం. ఆయనే ద్వారము, ఆయనే మార్గము, ఆయనే సత్యము. అంటే ఆయన మార్గం ద్వారా మాత్రమే తండ్రి ఎదుకు మనం చేరుకోగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనందరిని కూడాను తండ్రి ఎదుకు చేరడం కోసమే. అలా చేర్పించడం కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇక్కడ ఉన్న వారందరం కూడా ఒక్కొక్కరు దేవునికి గొర్రెలు లాంటి వాళ్ళం. ఇక్కడ గొర్రెలు కాపరులు యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్య రూపంలో అక్కడ ఉన్న వారందరికీ అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పినా, ఉపమానాలు చెప్పినా, సాదృశ్యాలు చెప్పినా అక్కడ ఉన్న ప్రజలందరికీ అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువు వాటిని ఉటంకిస్తూ మాట్లాడేవారు. ఇక్కడ గొర్రెలు కాపరి అని అన్నప్పుడు ఆ గొర్రెలు కాపరి ఎవరో యేసుక్రీస్తు ప్రభువు అక్కడ స్పష్టంగా ప్రస్తావించినప్పటికీ ఆ 6వ వచనం మనం గమనించినప్పుడు ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పినను కానీ ఆయన తనతో చెప్పిన సంగతి ఎటు వారు గ్రహించలేదు. ఇంతగా స్పష్టంగా మాట్లాడినప్పటికీ వారు గ్రహించలేదు అక్కడ ఉన్న ప్రజలు. అలా గ్రహించలేకపోవడం మీదట మరలా
యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడ 7వ వచనం మనం చూసినట్లయితే, గొర్రెలు పో ద్వారంను నేనే. ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రి ఎద్దుకు చేరుకోగలం, కానీ తండ్రి ఎద్దుకి మరి ఇంక వేరే మార్గం లేదు. పరలోకానికి మార్గము యేసే. ఆ యేసే మన కాపరిగా ఉంటే మన జీవితంలో ఆ రక్షణ అనుభవం కొనసాగలం. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరించాను. అయితే రక్షకుడిగా అంగీకరించిన నీవు ఆయన మార్గాలు గుండా ప్రయాణం చేస్తున్నావా? ఒకసారి మనం దేవుని వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా? దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నామా? ఆయన మార్గంలో, ఆయన జీవంలో, ఆయన సత్యంలో మనం నడుస్తున్నామా? అలా నడిచినట్లయితే దేవునికి స్తోత్రం. లేకపోతే కనుక ఇదేనన్నా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఫిలదెల్ఫియా సంఘం కోసం దేవుడు ప్రత్యక్షపరుస్తూ పద్మాసు ద్వీపంలో యోహానికి ఆ ప్రత్యక్షతను చూపిస్తూ అక్కడ మాట్లాడుతున్నాడు. 8వ వచనం చదువుతున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును కైకొని నా నామము ఎరుగునలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. తలుపు తీసుంది, ద్వారము తీసుంది, లేకుంటే ద్వారము తెరిచి ఉంది. ఆ తలుపు ముయ్యాలన్నా తీయాలన్నా యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. నీకు రక్షణ కార్యాన్ని జరిగించాలంటే ఆయనే మార్గం. అయితే ఇక్కడ మా దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. రక్షణ అనేది దేవుని సన్నిధిలో మనం మరి ఓపెన్గా ఉంది ఇదేనా. కానీ రక్షణకి ఎవరు ఎంతమంది వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడని ప్రకటిస్తున్నప్పటికీ ఎంతోమంది వారికున్న సిద్ధాంతాలు, వారికున్న బౌండరీస్లో ఉండిపోతూ, వారి పితృపర ఆచార్యాలను అనుసరిస్తూ ఇదే కరెక్ట్ అనుకుని జీవించే పరిస్థితులు కనిపిస్తూ ఉంది ఈ దినాల్లో. ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రి యొద్దకు చేరుకోగలము అని చెబుతున్నప్పటికీ ఇదేనా చాలామంది ఆ ద్వారం గుండా ప్రవేశించలేకుండా తండ్రి యొద్దకు చేరుకోలేక నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, ఓపెన్గా ఉంది. అందుకోసమే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం? రక్షణ విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అన్నీ జరిగిపోతున్నప్పటికీ దేవుడు అంటే ఏంటో లెక్కలేని పరిస్థితి ఈ దినాల్లో కనిపిస్తూ ఉంది. లోటు ఏదైనా ఉంటే కనుక అప్పుడు దేవుని మీద ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. కానీ అన్నీ సజావుగా జరిగిపోతుంటే దేవుని మీద ఆధారపడలేని పరిస్థితి, అసలు దేవుడు ఉన్నాడా అనే పరిస్థితులు ఈ దినాల్లో సమాజంలో కనిపిస్తూ ఉంది. కానీ రక్షణ ద్వారం అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు తెరిచించారు. నీ రక్షణ మార్గంలోనికి నేను నడిపించాలని, ఆ రక్షణ మార్గంలో నువ్వు కొనసాగాలని ఆయన రక్షణ ద్వారాన్ని తెరిచించాడు. గొర్రెలు పో ద్వారంను నేనే. నువ్వు సంఘంలో చేర్చబడాలన్నా, ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు జీవించాలన్నా, ఆయనతో సరైన సంబంధం కలిగి నువ్వు ఉండాలన్నా ఆ ద్వారం గుండా మాత్రమే నువ్వు ప్రవేశించాలి. తద్వారా ఆయన గొర్రెవు నువ్వు అవుతావు. అక్కడ 3-4 వచనాలు మనం గమనించినట్లయితే ఇంకో మాట రాయబడింది, చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినప్పుడు 3-4 వచనాలు మనం చూసినట్లయితే, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అలాగే 4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినట్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును. ఇక్కడ మనం చూసినట్లయితే
తన సొంత గొర్రెలను అని మాట కనిపిస్తుంది కదా. తన సొంత గొర్రెలను 3వ వచనంలో కూడా తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి అని మాట రాయబడుతుంది. 4వ వచనంలో కూడా మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినట్లా వాటికి ముందుగా నడిచిన దేవుని వాక్యం మాట్లాడుతుంది. సొంత గొర్రెలు అంటే కాని గొర్రెలు కూడా ఉన్నాయి. ఆయన సొంతం చేసుకోవాలి మనం. సొంత గొర్రెలు అంటే ఆయన సొంత గొర్రెలుగా మనం జీవించవలసిన అవసరం అంతేనే ఉంది. నా సొంత గొర్రెలు అంటున్నాడు కదా. తన సొంత గొర్రెలన్నిటినీ వెలుగుని నడిపిస్తాడంట. తన సొంత గొర్రెలన్నింటినీ పేరు పెట్టి పిలుస్తాడంట. ఆయన సొంతం చేసుకోవాలి మనం. మనకి ఆయన సొంతం చేసుకున్నాడు, ఆయన మనం సొంతం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే కనుక మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకోవాలి. అందుకోసమే మనందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడాను విలువ పెట్టుకొనబడిన వారు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. జగత్పున్నది వేయబడికి పిలిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనం చేసుకున్నాడు. ఆయన ఎందుకోసం? ఆయన సొంత గొర్రెగా ఉండాలని, ఆయన గొర్రె దొడ్డులో ఆయన ఎదగాలని, ఆయనతో కలిసి సహవాసం చేయాలని, ఆయనతో కలిసి బ్రతకాలని. ఈ లోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో కలిసి ఉండాలని నీకు సొంత గొర్రెగా చేసుకున్నాడు. ఆయన తన సొంత గొర్రెలను అంటున్నాడు కదా. ఆయన సొంత గొర్రెగా ఉన్నవా, లేకుంటే వేరే గొర్రెగా ఉన్నవా? సంఘంకి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, నిజంగా ఆయనతో సొంత గొర్రెగా ఉండే అనుభవం మనకుందా? ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏ విషయంలో ఇంక వేరుగా ఉన్నామో, వేరే గొర్రెగా మనం ప్రవర్తిస్తున్నామో, అలా ఉన్నట్లయితే కనుక దీనన్న దేవుని వాక్య పెరుగులో మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన సొంత గొర్రెతే ఆయన చెప్పినట్టుగా ఉంటుంది. ఆయన సొంత గొర్రెతే ఆయన మార్గంలో నడుస్తుంది. ఆయన సొంత గొర్రెతే ఆయన డిసిప్లిన్లో పెరుగుతుంది. ఆయన వేరే గొర్రెగా ఉంటే కనుక చెదరిపోయిన గొర్రెలాగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. మనకు విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పట్టి కొనబడిన వారు. ఆయన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు. ఆయన తన విలువైన ప్రాణాన్ని మన కొరకు సమర్పించుకున్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, కానీ ఆయన నేను సొంత గొర్రెగా ఉండడానికి కారణం ఏంటి తెలిసిందా? 3 విషయాలు అక్కడ ప్రాముఖ్యంగా రాయబడుతుంది. నువ్వు సొంత గొర్రెగా ఉంటే ఎలాగుంటావు? 3వ వచనం చదువుతున్నాను. గొర్రెలు అతని స్వరము వినును. ఆయన సొంత గొర్రెగా ఉన్నవా? ఆయన స్వరం వింటావు. ఎప్పుడు వింటావు? స్వరం అంటే నిద్రలోనో ఏదో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఆ స్వరం కాదు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు దేవుడు. ఆ విధంగా కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలు మాట్లాడతాడు. కానీ అదే మాత్రం కరెక్ట్ కాదు. స్వరం అంటే ఏదో నిద్రలోనో లేకుంటే ఇంకో విధంగానో మాట్లాడడం కాదు. ఏదో యాదృచ్ఛికంగా ఏదో స్వరం వినడం మాట్లాడడం కాదు. కొన్నిసార్లు దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని స్వరాన్ని మనం వింటున్నామా? సొంత గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. యాక్చువల్గా ఈ గొర్రెలు కాపరులు మందం వేస్తున్నప్పుడు కాపరి స్వరం ఏంటో, కాపరి కాని స్వరం ఏంటో వాటికి ఎరుగును. ఇది ఏదో చెప్పడం కోసం కాదు, నిజంగానే. ఏ కాపరైతే ఈ గొర్రెలు నడిపిస్తున్నాడో ఆ కాపరి స్వరాన్ని అవి వింటాయి. వీటి మీద కొన్నిసార్లు అవునా కాదని ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. కాపర్లాగా ఒక స్వరాన్ని వినిపించి అదని పిలిచాడంట. పిలిస్తే ఆ గొర్రెలు అసలు ఎంత మాత్రం పలకలేదంట. కానీ కాపరి మాత్రం దాన్ని వినే సజ్ఞంలో లేకుంటే ఆ సూచనలో పిలుస్తున్నప్పుడు అవన్నీ బయటకు వచ్చాయంట. అంటే కాపరి స్వరం ఏంటో, కాపరి స్వరం కానివేంటో సొంత గొర్రెలు ఎరుగును. నువ్వు సొంత గొర్రెవైతే ఆయన స్వరాన్ని నువ్వు వింటావు.
దినాన చాలా మనం చాలా ఏంటిది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు చాలామంది వస్తున్నారు. అది నిజమైన బోధ ఏంటో, నిజమైన బోధ కానిదేంటో మనం వెలగాలంటే ఆయన సొంత గొర్రెగా ఉన్నప్పుడు మనం వెలగలుగుతాం. మనం ఆ విషయాన్ని మీద గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. దేవుని స్వరం వినుట, కాపరి స్వరం మనం వినాలి. ఎప్పుడు వినాలి మనం? ఎప్పుడు వినగలమంటే ఆయన మాటకు మనం విధేయత వహించినప్పుడు మనం వినగలం. నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని ఆశతో ఉంటాను చూసావా, అప్పుడు మనతో మాట్లాడతాడు. ఇది నాకు తెలుసులే, ఇది చెప్తున్నారులే, నేను చదివిందిలే అని అంటే దేవుడు మనతో మాట్లాడు. దేవా ఈ దినాన నాతో ప్రత్యేకతగా మాట్లాడు ప్రభు, నన్ను దర్శించు ప్రభు అని నువ్వు ఆశతో మాట్లాడి ఆశతో ఎదురు చూసినట్లయితే దేవుడు ప్రత్యేక రీతిగా నీతో మాట్లాడతాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నప్పటికీ అది దేవుని మాట. మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆయన మాటలపై సంపూర్ణంగా ఆనుకుని ఇదేనా నాతో ప్రత్యేకతగా మాట్లాడు ప్రభు అని నువ్వు వింటే, నువ్వే అవస్థలో ఉన్నావో, నీకేది అవసరమో, నీకేది కావాలో ఆ రీతిగా ప్రత్యక్షపరచుకుంటుంది దాని వాక్యం ద్వారా. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావా, ఆందోళనగా ఉన్నావా, గాయపడ్డావా, నలిగిపోయావా, అలాంటి పరిస్థితుల్లో నేను బలపరచడానికి దేవుడు తన వాక్యం ద్వారా, తన స్వరం ద్వారా నీతో మాట్లాడతాడు. కానీ మనుషులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారో తెలిసిందండి, వినడానికి ఎక్కువ ఇష్టపడరు, మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడతారు. వినుటకు వెగిరిపోడి, మాట్లాడడానికి నిదానించడం దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. దేవుని వాక్యాన్ని తెరిచినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అని నువ్వు ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, నేను బలపరుస్తాడు. మనం ఎప్పుడు మాట్లాడేవారంగా ఉండకూడదు, వినేవారంగా ఉండాలి. వినుటకు వెగిరిపోడి, మాట్లాడడానికి నిదానించడానికి. ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరి స్వరాన్ని గుర్తెరుగుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ ఇంకేం రాయబడుతుంది 4వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచుచు గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఎరిగే అనుభవం ఉంటుంది. సొంత గొర్రెలకి, ఆయన సొంతం చేసుకున్న గొర్రెలు, లేకుంటే దేవుని సొంతం చేసుకున్న గొర్రెలు ఏమంటారంట, ఎరిగే అనుభవం ఉంటుంది. కాపరిని ఎరిగే అనుభవం ఉంటుంది. కాపరిని ఎరిగే అనుభవం ఉందా? ఆయన స్వరమో కాదో అనే అనుభవం ఉందా? అలాగే ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం. ఎరుగుట అంటే నోయింగ్ మాత్రమే కాదు, తెలుసుకోవడం మాత్రమే కాదు. ఎరుగుట అంటే ఆయనతో అవినాభావ సంబంధం ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఇదేనా మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎరిగే అనుభవం మనకుందా? అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. టేస్ట్ చేయకపోతే ఆయన తెలియడండి. ఆయన గురించి మనం చెప్పలేం, ఆయన గురించి మనం ప్రకటన చేయలేం, ఆయన గురించి ప్రచురించలేం. మనం ఎప్పుడు తెలుస్తుందంటే ఆయనతో మన అవినాభావ సంబంధం కలిగినప్పుడు, ఆయన టేస్ట్ చేసినప్పుడు, ఆయనతో మన సంబంధ బాంధవ్యం కలిగి జీవిస్తున్నప్పుడు, ఆయన ఎలాంటి వాడో మన అనుభవం ద్వారా అనేకమైన పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. టేస్ట్ చేయకుండా మనం అది ఎలాగుందో చెప్పలేం కదా. ముఖ్యంగా స్త్రీలకు తెలుస్తుంది. ఆ కర్రీస్ ఉన్నప్పుడు ఎట్లాగుందో చెప్పండి, ఎలా ఉందని అంటారు కదా. టేస్ట్ చేయకుండా మనం చెప్పలేం. దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎంత గొప్పవాడో మనం తెలియాలంటే జరుగుట అనే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. అలాంటి అనుభవం మనకుందా? సొంత గొర్రెలుగా ఉన్న మనం, ఆయన సొంతం చేసుకున్న మనల్ని ఆయన మనం సొంతం చేసుకున్నాం. అలాంటి అనుభవం కలిగిన మనం ఆయన స్వరం వినే అనుభవం ఉండాలి, ఆయనతో ఎరిగే అనుభవం ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయనతో వెంబడించే అనుభవం కూడా ఉండాలి. 4వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. అప్పుడు ఏం చేస్తానంటే గొర్రెలు అతని స్వరం ఎరుగును, అవి అతన్ని
వెంబడించును. వెంబడిస్తాయి. ఎప్పటి వరకు వెంబడిస్తాయి? ఎప్పటి వరకు వెంబడిస్తాయి? మన జీవితకాలం అంతా వెంబడించాలి మనం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసే నా మంచి కాపురి అని అనుభవం అనుకున్నట్లయితే మనం ఎంతవరకు వెంబడిస్తుందో తెలిసిందా? మన జీవితాంతం వరకు కూడా. ఈ లోపు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, జీవితంలో ఎత్తుపల్లాలో కొండలు లోయలు లాంటి అనుభవాలు ఎదురవుతున్నప్పటికీ ఆయన వెంబడించే అనుభవం అనుకున్నట్లయితే ఉన్నతమైన అనుభవం నడిపిస్తారు మనల్ని. గొర్రెలు ఆయన వెంబడిస్తాయి. ఆయన వెంబడిస్తున్నాం. మనం వెంబడించడం అంటే కేవలం ఏదో నేను వెంబడిస్తున్నాను, ఆయనతో నడుస్తున్నాను చెప్పడం కాదు. ఆ అనుభవం మనం రావాలి. అందుకోసమే మనందరూ కూడా దేవుని శిష్యులమే కదండి. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరించామో మనందరూ కూడా ఆయన శిష్యులమే, ఆయన వెంబడించిన వారమే. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ప్రతిదినం మన సిలువనెత్తుకుని మనం ఏం చేయాలంట? నన్ను ఎవడైనా వెంబడింపు కోరిన ఎట్లా తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాంటప్పుడే ఆయన శిష్యులుగా మనం పరిగణించబడతాం. అంతేగాని ఆయన వెంబడిస్తున్నాను నేను పేరు చెప్పడం కాదు. ప్రతిదినం తన సిలువనెత్తుకుని వెంబడించాలి. అలాంటి అనుభవం మనకుందా? సిలువ అంటేనే చాలా భారం అయిపోతుంది మనకి. ఆ పరిస్థితి వస్తే చాలా తల్లడిల్లిపోతూ ఉంటాం. ఆయన మంచి కాపరిగా ఉంటే అలాంటి అనుభవాలు కూడా మనం నడుస్తూ ఆయనకు మహిమకరంగా జీవిస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సొంత గొర్రెలు ఆయన స్వరాన్ని వింటది. అలాగే ఆయన ఎరుగే అనుభవం కలిగిన వారికి ఉంటుంది. అలాగే ఆయన వెంబడించే అనుభవం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గొర్రెల తోటలో ఉన్న గొర్రెలు కొన్ని ఆరోగ్యకరంగా ఉంటాయి. అక్కడ మనం చూస్తాం కదండి. మనం ఈ పిక్చర్స్ అన్ని గమనిస్తున్నప్పుడు చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కొన్ని గొర్రెలు ఎలాగ ఉంటాయంటే చాలా బలంగా ఉంటాయి, కొన్ని బలహీనంగా ఉంటాయి, కొన్ని రోగాలు కలిగిన ఉంటాయి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4-6 మనం గమనించినట్లయితే అక్కడ మందలోని గొర్రెల స్థితి కనిపిస్తూ ఉంది. అది మీరు ఇంటికి ధ్యానించండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4-6 గమనించినట్లయితే మందలోని గొర్రెల స్థితిగతులు కనిపిస్తుంది. అక్కడ మందలోని గొర్రెల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలిసిందా? మందలోని గొర్రెలు అన్నీ ఆరోగ్యంగా ఉండవు, కొన్ని అనారోగ్యంగా ఉంటాయి, మరికొన్ని బలహీనంగా ఉంటాయి, మరికొన్ని గాయపడినవిగా ఉంటాయి, మరికొన్ని తోలువేయబడినవిగా ఉంటాయి, మరికొన్ని చెదరిపోయినవిగా ఉంటాయి కదా. కొన్ని విషయాలు చాలా బలంగా ఉంటాం, కొన్ని ఏరియాస్లో మాత్రం బలహీనంగా ఉంటాం. ఆయన వెంబడిస్తున్నప్పటికీ, ఆయన స్వరం వింటున్నప్పటికీ, ఆయన ఎరుగే అనుభవం మనకి కలిగినప్పటికీ, ఆయన సొంత గొర్రెలుగా మనం పిలువబడుతున్నప్పటికీ ఎలా ఉంటామంట? మనం బలహీనంగా ఉండే పరిస్థితులు కొన్ని ఎదురవుతుంటాయి. ఎప్పుడంటే ఆయన మంచి కాపరిగా కలిసి ఆయనతో కొన్నిసార్లు బలహీనపడుతున్నప్పుడు, సహవాసంలో బలహీనపడుతున్నప్పుడు మనం కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతాం. కొంతమంది మానసికంగా బలంగా ఉంటారు, కొంతమంది శారీరకంగా బలంగా ఉంటారు, కానీ ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉంటారు. మన అన్ని రంగాల్లో కూడా బలమైన వరంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెల్లో చాలా గొర్రెలు ఎలాగ ఉంటాయంటే బలహీనంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో బలంగా ఉంటాం, కానీ దేవుడు మనం బలపరచాలని ఆయన నడిపిస్తున్నాడు. కీర్తన కూడా అంటున్నాడు కదా 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పరుండి చేర్చున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు. ఎందుకోసం? మనం బలంగా ఉండడం కోసం. కొన్నిసార్లు బలహీనపరిచే సంఘటనల నుంచి మనం బలపరుస్తాడు దేవుడు. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతం లేదు పౌలు. ఆయా సంఘటనలు ఎదురుతున్నప్పుడు
మన బలహీనపరిచే సంఘటన నుంచి బలపరుస్తాడు దేవుడు. అలాంటి అనుభవాలు కూడా మనం నేర్చుకోవాలి. కొన్ని గొర్రెలు రోగం గల గొర్రెలుగా ఉంటాయి. బయటికి మాత్రం బాగా కనిపిస్తారు, బయటికి చాలా ప్రేమ కలిగిన వారిగా ఉంటారు, కానీ లోపల మాత్రం ఎక్కడో అనారోగ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడు. ఆ హృదయాన్ని బాగు చేసిన ఆయన దగ్గరికి వెళ్తేనే బాగవుతాం మనం. ఏదో హృదయంలో రకమైనటువంటి వెలితి రోగం. ఏ రోగం ఉంది మనకి మన జీవితంలో? రోగం అంటే అది కనిపించినటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ, శారీరకమైన రోగం అయితే మనకు కనిపిస్తుంది, కానీ మానసికంగా ఆధ్యాత్మిక రోగాలు మనకు కనిపించవు. అది దేవుని దగ్గర మనం పెట్టినప్పుడు మాత్రమే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం దేవుడు బయలుపరుస్తాడు. తద్వారా వాటి నుంచి విడిపించి మనం బలపరుస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రార్థన పూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. గాయపడిన గొర్రెలు ఉంటాయి. కొన్ని గాయాలు హృదయంలో ఎంత మాత్రం కూడా మానవు. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేకుంటే సంబంధం బాంధవ్యాల్లో కావచ్చు. ఏదో ఒక గాయం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ గాయాన్ని కట్టుబడి ఎవరు? ఆయన దగ్గరికి వెళ్తేనే ఆ గాయాల్ని తొలగిస్తాడు. ఇలాంటి గొర్రెలు, బలహీనమైన గొర్రెలు, రోగమైన గొర్రెలు, గాయపడిన గొర్రెలు, తోలివేయబడిన గొర్రెలు, చదిరిపోయిన గొర్రెలు ఏవైతే వాటన్నిటిని సమకూర్చి కాపురం చేస్తా తెలిసిన అలాంటి గొర్రెల మందలు అలాంటివి ఉంటే వాటిని వీపు మీద మోస్తాంట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే ఆ మాటలు కనిపిస్తుంది. చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినప్పుడు, గొర్రెల కాపరి వలె ఆయన మన మందను మేపును, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎక్కడైతే బలహీనంగా ఉందో, ఎక్కడైతే అనారోగ్య పరిస్థితి ఉందో, ఎక్కడైతే గాయపడిందో, ఎక్కడైతే తోలివేయబడిన పరిస్థితి ఉందో, ఎక్కడైతే చెదిరిపోయిన పరిస్థితి ఉందో, ఆ విషయంలో ఏం చేస్తారంటే గొర్రెల కాపరి కనుగొని ఏం చేస్తారంట? ఆ గొర్రె పిల్లలాగా మోస్తాడంట. ఆయన తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్ము నానించుకుని మోయిను. మన పిక్చర్ కనిపిస్తుంది కదా. ఆయన మోస్తాడు. మన బలహీనతల్లో బలపరచడం కోసం, మన శక్తిహీనతల్లో ఆయన శక్తిని ఇవ్వడం కోసం, మన గాయాన్ని మాన్పడం కోసం ఆయన ఏం చేస్తాడు? ఆయన భుజాల మీద వేసుకుని మోస్తాడు. ఆయన పాలిచ్చి వాటిని మెల్లగా నడిపిస్తాడంట. ఆయన కంగారు పెట్టాడు, ఆయన డిక్టేషన్షిప్ చేయడు మన మీద. ఆయన మెల్లగా నడిపిస్తాడు. ఆయన మన పరిస్థితులు అన్నీ ఎరిగినవాడు. ఆయన విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లప్పుడు మళ్ళీ మూలవాక్యాలకు వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అలాగే 14వ వచనం చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎందుకు ఆయన మంచి కాపరి అయ్యాడు? గొర్రెలకు మంచి కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకని ఆయన తనకు తానుగా అటాచ్ చేసుకుంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి అని. ఎలా మంచి కాపరి అయ్యాడు ఆయన? ఎందుకు మంచి కాపరి అయ్యాడు ఆయన? తన ప్రాణాన్ని పనంగా పెట్టాడు కదా. అక్కడ మన వాక్య భాగంలో చదివాం కదా. ఏమనుంది? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మన కొరకు తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. పాపదాసత్వం నుంచి విడిపించడానికి, మనం విమోచించడానికి కోసం ఆయన శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నువ్వు నేను పొందవలసిన శిక్షను ఆయన మన స్థానంలో శిక్ష అనుభవించాడు. ఆయన నీ జీవితాంతం కూడా నీకు కాపరిగా ఉండి నడిపించాలని, నీ జీవితం ఉన్నంత వరకు కూడా ఆయన కాపరితో నువ్వు బ్రతకాలని. ఏ బంధుకాలైతే ఉన్నావో ఆ బంధుకాలన్నిటి నుంచి విడిపించి ఆయన దొడ్డులో నువ్వు సేద తీరాలని.
ఆయన సంరక్షణలో నువ్వు పెరగాలని, అంచెలంచెలుగా నువ్వు ఎదగాలని ఆయన ఏం చేసి తన విలువైన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. ఆయనతో నిత్యము నువ్వు సంబంధం భావ్యం కలిగి జీవించాలని, ఆయనతో పాటు నిత్యత్వంలో నీవు ఉండాలని తన విలువైన ప్రాణాన్ని అర్పించాడు. 3వ వచనంలో మనం ఒక మాట చదివాం కదా, అక్కడ ఒక మాట ఉంది, గొర్రెలకు పేరు పెట్టి పిలిచి అని మాట్లాడబడుతుంది కదా. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించను. ఇక్కడ మంచి కాపరి ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తాడంట. మనందరి పేర్లు అని తెలుసు, మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు మనకు తెలుస్తుంది కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన తాత ముత్తాతలు ఒకరికి తెలిస్తే కనుక, ఆ తర్వాత వెళ్తే మనకు తెలియదు. ఇక్కడ కొంతమంది అందరి పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు మనకు తెలియదు కదండి. కానీ మన అందరి పేర్లు ఎవరు తెలుసు? మన మంచి కాపరికి తెలుసు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. నువ్వు అక్కడ యెషయా గ్రంథంలో చక్కటి మాట ఉంది, 43వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట, చక్కటి మాట రాయబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవెవరి సొత్తువే? దేవుని సొత్తువే. అందాక మనం ధ్యానం చేసాం, విలువ పట్టి కొనబడిన వారం. మనందరి పేర్లు అని తెలుసు. అంటే పేర్లు తెలియదు అంటే చూడండి, క్లాస్లో టీచర్ పేరు స్టూడెంట్ పేర్లు అందరికీ తెలియలేదు అనుకోండి. క్లాస్ టీచర్కి ఆ స్టూడెంట్ పట్ల ఆ టీచర్కి శ్రద్ధ లేదని, టీచరు పట్టించుకోవట్లేదని అక్కడున్న ప్రిన్సిపల్ కానీ అక్కడున్న స్టాఫ్ కానీ చెప్తారు కదండి. ఈ మంచి కాపరి అలా కాదు, మన గురించి పట్టించుకునే కాపరి. మన పేరును రికగ్నిషన్ చేసుకున్నాడంటే, ఆయన పేరు పెట్టి మనం పిలిచాడంటే మనంతా ఆయన గుర్తిస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. పేరు పెట్టి నిన్ను పిలిచాను, నువ్వు నా సొత్తు. చూడండి, బైబిల్లో అక్కడ చూసిన సరే ఆయా పేర్లు పెట్టి పిలిచాడు కదా. అబ్రాము అని పిలిచాడు, అబ్రాముని అబ్రహాంగా మార్చాడు కదా. నువ్వు నీ చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. అలాగే సమయలో అని పిలిచాడు. సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నాడు కదా, పేరు పెట్టి పిలిచాడు. సౌలుని పౌలుగా మార్చాడు కదా. అంటే మన పట్ల ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడో, నన్ను కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, పిలిచాడు మనల్ని. అందుకోసమనే గొర్రెల దొట్టులో మనం ఉన్నాం, సంఘంలో మనం ఉన్నాం. మన సంఘానికి ఆయన శిరస్సు అయినాడు. ఆయన సంఘంలో మనం అందరూ కూడా అవయవలమై ఉన్నాం. ఆయన కాపరి, మనం గొర్రెలం. విషయాన్ని మీద గమనించవలసిందిగా రాంపూర్వక మీకు మనం చేస్తున్నాను. పేరు పెట్టి మనం పిలుచుకున్నాడంటే మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు, ఆయన సొంత గొర్రెవి. నువ్వు నా గొర్రె అంటున్నాడు అక్కడ. అంత మాత్రం కాదు, 4వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ మందకి ముందుగా నడిచడం మనం చూస్తున్నాం. చూడండి, అదే అధ్యాయం మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, వాటికి ముందుగా నడుచును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ నడిపించుకుంటల్లా వాటికి ముందుగా నడుచును. ఇక్కడ మందకు ముందుగా నడుస్తున్నట్టు చూడండి. గొర్రెలు ఎప్పుడైనా మనం గమనించినప్పుడు, ఇప్పుడు టౌన్ వాళ్ళకి తెలియదు కానీ, పట్టణంలో ఉన్న ప్రజలకు తెలియదు కానీ, పల్లె ప్రాంతంలో వచ్చింది మనకు తెలుస్తుంది కదండి. గొర్రెలు వెళ్తున్నప్పుడు ఆ గొర్రెలకి ముందుగా ఎవరు నడుస్తారు? కాపరి నడుస్తాడు. కాపరి నడుస్తుంటే గొర్రెలన్నీ కూడా ఆయన ఎక్కడికి వెళ్తాడు వెళ్ళిపోతుంటాయి అంతే. సంపూర్ణంగా విధేయత చూపిస్తాయి గొర్రెలు కదండి. అది ఎప్పుడు మెడవంచుకుని ఉంటుంది. మందకి ముందుగా నడుస్తాడు ఆయన. నీ జీవితానికి ఆయన కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీ జీవితానికి ముందుగా ఉండి నడిపించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని
నువ్వు ఆయన కాపరత్వానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, నువ్వేనా కాపరి గుండు ప్రభా, నువ్వేనా కాపరి ప్రభా అని నువ్వు జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే నేను ఎలా చేస్తానంట, నీకు ముందుగా ఉండి నడిపిస్తాడు ఆయన. ఆయనే ముందుగా ఉండి నడిపిస్తే ఇక మనకు దిగులేంటి, అన్నీ సరళం చేస్తారు కదా ఆయన. గొరుకుగా ఉన్న ప్రాంతాలని, ఎత్తుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా చదును చేస్తాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి కనాను దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ అరణ్య ప్రయాణంలో దేవుని దూత వారికి ఎలా ఉండంట, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఏం చేశారంట, ముందుగా నడిచిన దేవుని వాక్యం మాట్లాడుతుంది. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభం కూడా నడిపిస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు కానీ నేను గొర్రెలను ఎరుగుదును, గొర్రెలు నన్ను ఎరుగుతాయి, నా గొర్రెలు నేను ఎరుగుదును. మంచి కాపరి ఇప్పుడు కూడా తన గొర్రెలను ఎరిగే అనుభవం ఉంటుంది. మన బలాలు ఏంటో తెలుసు ఆయనకి, మన బలహీనతలు ఏంటో అని తెలుసు. అందుకోసమే మనల్ని ఎరుగును అనే మాట అర్థం ఏంటంటే, అందుకోసం దేవుని వాక్య మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మాట ఉంటుంది. మీ తల వెంట్రుకలన్నీ ఏం చేశారంట, లెక్కించబడినవి. తల వెంట్రుక ఎవరైనా లెక్కించగలరా? ఒకసారి అబ్రహాముని పిలిచి బయటికి, అబ్రహమా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టగవా? లెక్క పెట్టలేను ప్రభువా. ఆ తర్వాత ఇసుక ప్రాంతం తీసుకొచ్చి ఆ ఇసుకని లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను ప్రభువా. నీ సంతానాన్ని అలాగే చేస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అండంలో మన ప్రతి ఏరియా కోసం ఆయన ఎరిగినవాడు. మన బలహీనతలు తెలుసు, మన బలాలు కూడా ఆయనకి ఎరిగినవాడు. మన మంచి కాపరి. ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో ఆ విషయంలో బలపరిచేవాడు. బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అండంలో మన పట్ల సంపూర్ణ అర్థం చేసుకున్నాడు ఆయన. కొన్నిసార్లు మనకు మనం అర్థం కావు. ఫిలాసఫర్ అంటాడు, నీకు నువ్వు అర్థమైనప్పుడు నీ జీవితం మనకు మనం అర్థం చేసుకుని మునిపే మన జీవితం అయిపోతుందంట. అంటే మన జీవితంలో అర్థం చేసుకునే విషయాలు ఎన్ని ఉన్నాయో కదండి. కానీ నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఎరిగినవాడు మన మంచి కాపరి. మనం సంపూర్ణంగా ఎరిగినవాడు. కొన్నిసార్లు మన ఇంట్లో మనకు అర్థం కాదు. నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరైనా ఇక్కడ, అప్పుడప్పుడు అంటుంటాం కదా, అంటుంటాం లేదా, ఇది ఎవరికి అర్థం కాడండి అని అంటారు కొంతమంది. అలా అంటున్నారు కదా, నేను ఎవరికి అర్థం కాను, నన్ను ఎవరు అర్థం చేసుకోక్కర్లేదు అంటారు. కానీ నిన్ను నన్ను అర్థం చేసుకుని ఆయన మన మంచి కాపరి. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడేనంటే మన గురించి సంపూర్ణంగా ఎరిగినవాడు మన కాపరి. చాలా విషయాలు ఉన్నాయి. అలాగే మనం ముందుకు చూసినట్లయితే 9వ వచనం మనం చూసినట్లయితే మనకి మేత మేచుండు అనుభవం కూడా ఉంది కదా. 9వ వచనం చూడండి. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎట్లా వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు, బయటకు వచ్చచ్చు, మేత మేచుండును. మేత మేచుండును. గొర్రెలు కాపరి ఏం చేస్తాల్సిందా, మంచి ఆహారం పెడతాడు. ఇక్కడ మనం కొన్ని గొర్రెలకు చూస్తున్నాం, బలమైన గొర్రెలుగా ఉంటాయి. ఎప్పుడు మేత లేకుండా, ఏమి లేకుండా బలహీనమైపోతాయి గొర్రెలు. ఈ మంచి గొర్రెలు కాపరి ఏం చేస్తాడంటే మేత వేస్తాడు, బలమైన ఆహారం పెడతాడు. మీరు పాలు తాగవలసిన వారు కాదు, బలమైన ఆహారాన్ని తినవారు అంటే పౌలు అన్నాడు కదా. కాబట్టి మనం గమనించినట్లయితే మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పూజించాలి. ఆయన ఎలాంటి ప్లేసులు తీసుకెళ్తాడు తెలిసిందా? మంచి పచ్చికల చోట్ల తీసుకెళ్తాడు. అలాగే శాంతికరమైన జనం ఎందుకు తీసుకెళ్తాడు ఆయన? ప్రవహించే జలాల దగ్గర కాదు, ప్రవహించే జలాల దగ్గరికి తీసుకెళ్తాంట. అది మూతి పెట్టి తాగుతుంది కాబట్టి ముక్కులో కూడా వెళ్ళిపోతుంది వాటర్. అందుకోసమే శాంతికరమైన జనం ఎందుకు గొర్రెలు నడిపిస్తాడంట కాపరి, మంచి కాపరి. శాంతికరమైన జనాలు అంటే తేటగా ఉండాలి, కదలకుండా ఉండాలి వాటరు, తేటగా ఉండాలి, అప్పుడు తాగుతుంది అంటే. అవి కొంచెం ప్రవహించి నీరు తాగితే కనుక అవి అనారోగ్యానికి గురవుతాయి. కాబట్టి మనం ఆయన గొర్రెలుగా
మేత మేస్తూ, అంటే మంచి మేత వేస్తాడు ఆయన. బలమైన ఆహారాన్ని ఇస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం పూజిస్తున్నప్పుడు అంతరంగ పురుషుడు దినదినము ఏమవుతాడండి? నూతనపరచబడతాడు. నా బాహ్య పురుషుడు కృషించును, నా అంతరంగ పురుషుడు దినదినము బలపడతాడు. విషయాన్ని మీరు గమనించి వస్తుంది. ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. మన మంచి కాపరి మన కొరకు ఏం చేస్తారంట? హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11 నుంచి 16 వచనం మనం చూసినట్లయితే అక్కడ మంచి కాపరి యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. గొర్రెలు ఏం చేస్తారంట? ఎక్కడైతే మిస్ అయిపోయో అలాంటి గొర్రెలు వెతుకుతాడైనా, తప్పిపోయిన గొర్రెలను మనలో తీసుకొస్తాడైనా. యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు కదా, 100 గొర్రెలు బయటకు తీసుకెళ్తే దాంట్లో గొర్రె తప్పిపోతే ఏం చేశాడంట? 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కోసం యేసుప్రభు వెళ్ళదా? ఉపమానం చెప్పాడు కదా. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడిన విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది దేవుని వాక్యం మాట్లాడుతుంది. అందుకోసమే నశించిన దాన్ని వెదక రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి, నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మంచి కాపరి ఆ గొర్రెల్ని వెతుకుతాడు, తప్పిపోయిన గొర్రెల్ని వెతికి మరలా తీసుకొస్తాడు. అలాగే గాయపడిన వాటిని కడతాడు, అలాగే బలహీనమైనని బలపరుస్తాడు. దావీదు దేవునితో గొప్ప అనుబంధం కలిగి ఉంది. దేవునితో ఎంతో సంబంధ బాధ్యం కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 78వ కీర్తన 78వ కీర్తన మొదటి 71, 72 వచనాలు చదువుతున్నాను. కీర్తన గ్రంథం 78వ కీర్తన 71, 72 వచనాలు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మెప్పుటకై ఆయన అతనిని రప్పించును. 70 వచనం చదువుతున్నాను. తన దాసుడిని దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతనిని పిలిపించను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించును. అతడు యథార్థవృద్ధుడై వారిని పాలించును, కార్యం మీద నేర్పరయ్యాయి వారిని నడిపించును. ఇక్కడ ఒక కాపరి ఉన్నాడు. ఎవరు? దావీదు. గొర్రెల దొడ్లో నుంచి పిలిచాడైనా దేవుడు. ఎవరిని మేపడానికి, ఎవరిని పాలించడానికి, ఎవరిని సంరక్షించడానికి, ఎవరిని నడిపించడానికి? ఇశ్రాయేలు ప్రజల్ని. సౌలు మనుషుల చేత ఏర్పరచుకున్న రాజు అయితే దావీదు దేవుని చేత ఏర్పరచుకున్నాడు. మాకు రాజు కావాలంటే దేవుడు తప్పనిసరి పరిస్థితిలో సమయంలో వాళ్ళు రాజు అడుగుతున్నారు కదా, ఇచ్చేసేయని అన్నాడు. కానీ దేవుని చేత దేవుని చేత ఎన్నుకబడిన రాజు ఎవరంటే దావీదే. గొర్రెల తోటలో ఉన్న దావీదుని ఇశ్రాయేలు ప్రజలుగా రాజుగా చేశాడంటే కారణం ఏంటి తెలుసా? 23వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. 23వ కీర్తన మనందరికీ కంటది కీర్తన కదండి. 23వ కీర్తన మొదటి వచనం నుంచి ఎన్ని వచనాలు ఉంటాయి? 6 వచనాలు. అద్భుతమైన కీర్తన అది. ఆ కీర్తన భాగం మనం చదువుతున్నప్పుడు కాపరత్వంలో దావీదు బ్రతుకుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు కాదు, లేమి కలగదు. వాళ్ళు చెప్పారంటే ఏమీ కలగదని. ఏమి కలదు కాదు, లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరత్వంలో ఈయన బ్రతికాడు. కనుకనే మానంటాడు. ఆ చివరి వచనంలో మనం చూసినట్లయితే ఏమనుంది? 23వ కీర్తనలో మన చివరి భాగంలో చదివినట్లయితే ఆయన మందిరంలో నివాసం చేతును చిరకాలము, నేను బ్రతుకుదనములన్నీ కృపాక్షేమం వెంట వచ్చును. చిరకాలము ఆయన మందిరంలో నివాసం చేసేదను. ఎంత ఉన్నతమైన అనుభవం! అలాంటి ఉన్నతమైన అనుభవం దేవునితో ఉన్నందుకే దావీదుని ఏం చేస్తాడు? గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని ఇశ్రాయేలు రాజుగా చేశాడు. మనిషి పై రూపాన్ని లక్ష్యపడతాడు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్యపడతాడు.
సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. యెష్షయి కుమారులందరినీ తీసుకొచ్చినప్పుడు వీరెవరు కాదు, మనుషులైతే పై రూపాయలు లక్ష్య పెడతావు. ఆ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుడు పై రూపాయలు లక్ష్య పెడతాడు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయానుసారుడిగా జీవించాడు. ఎవరు? దావీదు. అలా జీవించుతుంది బట్టి గొర్రెల దొడ్లు ఉంటుంది. దావీదుని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇశ్రాయేల్ రాజుగా చేశాడు. ఎందుకోసం తెలుసా? ఆయన కాపురత్వంలో బ్రతికాడు. నవానిమైన కాపుర ప్రభా, నాకు లేమి కలగదు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయములకు నేను భయపడను. ఆ కీర్తన ప్రతిరోజు చదవాలండి. మనం చదివితే ఎంత ధైర్యం! ఆ కీర్తనలో ధైర్యం ఉంది, ఓదార్పు ఉంది, ఆదరణ ఉంది, ప్రోత్సాహం ఉంది కదా. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఈ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండములను ఆదరణిస్తుంది. ఎంత గొప్ప మాటలు! మనం గమనించినట్లయితే మోషే జీవితం మనం చూసినట్లయితే, మోషే కూడా గొర్రెలు కాపరి. గొర్రెల దొడ్లు ఉంటుండే మోషేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. 40 సంవత్సరాలు ఐగుప్తు పెరిగాడు. ఐగుప్తు నుంచి పారిపోయాడు కదా. ఎక్కడికి? మిద్యాను దేశానికి పారిపోయాడు. ఇత్రో తన మామ మందని మేపుచుండగా 40 సంవత్సరాలు అక్కడ మందని మేపుకుంటున్నాడు. ఈ ఐగుప్తు విద్య అంతా కూడా మరి ఆయన మరిచిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో తన మామ మీద మేపుతున్నప్పుడు దేవుడు మండుచున్న పదవి నుంచి దేవుడు మాట్లాడాడు. అక్కడ దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఆయన కాపరిగా ఉన్నాడా? ఆయన కాపరత్వానికి మీ జీవితానికి అప్పగించినట్లయితే ఆయన మంచి కాపరిగా ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నేను 2 వాక్య భాగాలు మీరు కూడా చదవాలని నేను ఆశపడుతున్నాను. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా చదవాలని ఆశపడుతున్నాను. చదవండి. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పాలని మనం చేస్తున్నాను. 100వ కీర్తన 3వ వచనం. ఆయనే మనల్ని పుట్టించును. చెప్పండి అందరూ. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మరలా ఒకసారి చెప్తామా? 100వ కీర్తన 3వ వచనం. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 95వ కీర్తన 6వ వచనం కూడా చదివి ముగిస్తాను. ఆయన మన దేవుడు. చెప్పండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మామూలు చదివారా? హృదయపూర్వకం చదివారా? జనంగా చదివారా? ఆయన మేపు గొర్రెలు మనం. నీవే మా దేవుడు ప్రభువా, నీ ప్రజలం ప్రభువా, నీ పాలించే ప్రజలు. అది ఒక కమిట్మెంట్ అనమాట. ఆయన మేపు గొర్రెలు, ఆయన మేపు గొర్రెలుగా ఉందాం. ఆయన స్వరం విందాం. ఆయన గొర్రెగా బ్రతుకుదాం. ఆయన ఎరుగా అనుభవం కలిగి ఉందాం. ఆయన జీవితకాలం అంతా ఆయన వెంబడిస్తూ బ్రతుకుదాం. అప్పుడు ఆయన లీడ్ చేస్తాడు నీ జీవితాన్ని. నీ జీవితాన్ని ఆయనే నడిపిస్తే నీ జీవితంలో జయం పొందుకుంటావు, కానీ అపజయం పొందుకో. కొన్నిసార్లు అపజయాలు ఎదురుతున్నప్పటికీ అపజయాలు కృంగిపో. ఎప్పుడు? ఆయన మంచి కాపరిగా నీ జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని అపజయాలు, ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ వాటిలో కృంగిపోయి బాధపడిపో. వాటిలో కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మన జీవితంలో. నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 10:29 చూసినట్లయితే, నిత్య జీవం ఇచ్చుచున్నాను, అవి ఎన్నటికీ మరి ఆయన నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నేను గొర్రెకి ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నంటే ఆయనకి నీకు నిత్య జీవం ఇవ్వాలని. ఎవడు కూడా నిన్ను అపహరింపడు. ఆయన పరిధిలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆయన పరిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఎవడు నువ్వు టచ్ చేయడు అంటారు కదా. నీకు టచ్ చేయాలంటే నువ్వు నాకు ముందు టచ్ చేయాలంటారు కదా. వాడు టచ్ చేయాలంటే నువ్వు ముందు నాకు టచ్ చేసి వాడిని టచ్ చేయాలంటారు. అప్పుడప్పుడు అంటారు కదా. మనకి ఎవరైనా టచ్ చేయాలంటే దేవుని టచ్ చేయాలి. ఏమంటాడు దేవుని వాక్యం? ఒక మాట ఉంది కదా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వాడితో సమానం అన్నాడు. నేను ముడితే ఎవరు ముట్టాలి? కనుగుడ్డు ముట్టాలి. అంటే అంత
కాపుదల ఉంది మన పట్ల ఆయనకి. నిన్ను ముట్టినవాడు నాకు దేవుని కనుక్కుంటే ఎవరైనా ముట్టగలరా? ఇంత కాపుదల. మనం ఎవరైనా టచ్ చేయాలంటే ఆయన టచ్ చేయాలి. ఆ గొర్రెల దొడ్లో మనం ఆ గొర్రెల ద్వారంలో ఏ అపవాది కానీ, ఏ తోడేలు కానీ, ఏ క్రూర జంతువు కానీ రావాలంటే ఆ గొర్రెల ద్వారా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని దాటి రావాలి. రాగలరా? రాలేరు. ఎవరు అపహరించలేడు. అందుకోసం అంటున్నాను, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం నా వెంట వచ్చిన చిరకాలము నీ మందిరావరణంలో నేను నివాసం చేస్తాను ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, యేసే మంచి కాపరి అనే సందేశాన్ని మా ముందు నుంచి అనేకమైన పాటలు మాకు నేర్పించారు ప్రభువా. మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు, ప్రోత్సహించారు. ఉన్నతమైన అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించవలసింది ప్రార్థిస్తున్నాం ప్రభువా. విన్న వాక్యం మా జీవితాల్లో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపజేయమని, మీరు మా జీవితకాలం అంతా ప్రభువా మీరే మంచి కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి.